హాయ్ ఫ్రెండ్స్, ఈ టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. సో మనకు 2G అన్నారు, అక్కడ స్కామ్ అన్నారు, అది తర్వాత డొల్లా అన్నారు, అది సరే పక్క పెడదాము. 3G అన్నారు, 4G అన్నారు, ఇప్పుడు 5G అన్నారు. ఇది ప్రైవేట్ ఆపరేటర్లు వాళ్ళు విదేశాల నుంచి కూడా దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నది ప్రభుత్వం. ప్రజలు గమనించగలరు. ప్రైవేట్ ఆపరేటర్స్ విదేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవచ్చు, 4G కానీ 5G కానీ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రము విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు, ప్రభుత్వ ఉత్తర్వు. మరి అది కాంపిటీషన్ ఎలా అవుతుంది? సరే, ఇందులో ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్లకు లోకల్గా తయారైన మన 4G 5G వాటిని మాత్రమే వీళ్ళు వాడాలా. తర్వాత మనకు ఈ చాలామంది ఏం చేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్లో సిగ్నల్ సరిగా లేదు, మనకు డేటా అందటం లేదు, ఇవి చెప్తారు. వాస్తవమే. కారణం ఏంటంటే దేశం మొత్తం మీద ఇంకా 22,000 టవర్స్ కట్టాలి. 22,000 టవర్స్ ఇన్స్టాల్ చేస్తేనే ఈ 4G తర్వాత 5G కానీ మనకు క్లియర్గా ఇతరులతో కాంపిటీషన్ లెవెల్లో రావడానికి సాధ్యం కాదు. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఆ టవర్ ఏదైతే పెట్టాలని పోతే సో ప్రైవేట్ వాడు పెట్టడానికి అనుమతి ఇస్తున్నారు, వాడు పైసలు ఇస్తున్నాడు. అక్కడ ఏంటంటే అదే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు పోతే అక్కడ అందరూ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ అడ్డుకుంటున్నారు. మాకు కరెంట్ షాక్ వస్తుంది, రేడియేషన్ అవుతుంది అని వాళ్ళకైతే ఎన్నైనా పెట్టించుకొని ఇస్తున్నారు. సో వీళ్ళందరికీ ఇచ్చే డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఉండదు. సో ఫలితంగా అవి మాత్రము వెనకబడే ఉన్నాయి. సో ఇది బిఎస్ఎన్ఎల్ పరిస్థితి, గమనించగలరు. థ్యాంక్ యూ.